పర్ పర్ పైన అమ్మ రెడీ అయిందా? ఏమైందమ్మా? ఆడ ఆల్రెడీ మైసూర్ కూడా వచ్చి మైసూర్ పడితే స్టార్ట్ అవుతుంది. అయ్యో వైన బెల్ట్ పెట్టమ్మా. పెట్టుకో పెట్టుకో అమ్మ చెల్లి. నీ కడుపులున్న పాప కోరికనా నీ కోరికనా? పుట్టక ముందుకే బెల్ట్ పెట్టుకుంటాడు అంటారా నీ కొడుకు? పుట్టక ముందుకే బెల్ట్ పెట్టుకుంటాడు అంటారా నీ కొడుకు? హే ప్రభు ఎందుకమ్మా వైన కోరిక అంట ఎందుకు? అద్దు అమ్మా. అమ్మ వైనకు అవస్థ అవుతుందమ్మా. అద్దు వదినే నాకే నచ్చలే. మంచిగా మంచిగా అద్దు అవస్థ అవుతుంది. అక్కడ పాపకు లోపల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూరలు ఎత్తావాడు నువ్వు? కూరలు అందరూ ఆడతారు కదా మన దుర్గమ్మ తల్లి పోబట్టే. అవును. అయ్యో మొత్తం టీం మెంబర్స్ మన అందరం టీం మెంబర్స్ కోళ్ళు ఆడుతున్నాం. అలాగే మన అక్కడ యూత్ వాళ్ళు కూడా టీం మెంబర్స్ అందరు ఆడుతుర్రు. వాళ్ళతో పాటు కోళ్ళు ఎత్తావా? నీ కోళ్ళు ఎత్తనే ఎత్తావా? కళ్ళూరు కింద పడతావా? ఏమేమ్మా కష్టమే కళ్ళూరు పడుతుంది. చెల్లి వస్తుంది కదా నువ్వు కొంచెం ఆడు. చెల్లి వస్తే ఒకవేళ పాప నువ్వు ఎత్తుకొని చెల్లి ఆడుతుంది సరేనా? మళ్ళీ నీకు పాప పుట్టినాక చెల్లి ఎత్తుకుంటుంది అప్పుడు నువ్వు ఆడు. సరే మా బావకి పెడితే ఒకసారి. మీ బావకి పెడితే బెల్ట్ తీసాడు వాడేస్తాడు. అదే అవస్థ అవుతుంది. ఏం ఒకసారి పెడితే మా బావకి ఉన్నాడో లేడు అక్కడ లేడు కావచ్చు. నాకు తెలిసి ఫస్టే పోతాడు అక్కడికి. ఆడు చూడు ఒకసారి బయట చూడు మరి చూడు. అయ్యో లేడుదా వైన లేడుదా? పేరు బండి కూడా లేదు. పోయిండు మరి. సరే అక్కడ దసరా కాడ కూడా మీరు ఇద్దరు కలుసుకుని కష్టం ఎందుకు తెలుసా? అక్కడ మంది బాగుంటారు అమ్మా. ఇప్పుడు అన్న మీకు అక్కడ దసరా కాడ కలుతాడంటవా? కలుతాడా? మరి అక్కడ అయ్యో అక్కడ మాత్రం అన్నని మంచిగా తాపకోసారి దగ్గరికి సరేనా? దగ్గరికి పోకుండా బాగా అయ్యా ఖచ్చితంగా ఆడ దసరాకు మొత్తం వస్తాయి. ఆడ ఇది గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి అన్ని కొనియమ్మను సరేనా? నేను షాపు ఇవన్నీ బంద్ చేసి వస్తా సరేనా? అమ్మా అందరు వేయరమ్మా, మీరే లేటు నడురమ్మా అందరు. అక్కడ మాత్రం జాగ్రత్త అమ్మా సరేనా? పటాకులు బాగా పెద్ద పెద్ద బాంబులు పెట్టిరంట. పోతురు అందరు పోతురు. సరే వైన జాగ్రత్త సరేనా? అడయ్యో నేను అవన్నీ బంద్ చేస్తా పోరి. సరే ఆడ అయినా కలిసినట్లేమమ్మా ఎందుకు తెలుసా? మంది బాగుంటారు అక్కడ. పూరం అందరు వెళ్ళండి. ఇక మరి అక్కడ స్టార్ట్ అయింది అరే. మళ్ళీ ఎందుకు వస్తుర్రమ్మా? మమ్మీ ఇద్దరు ముగ్గురు వేరు, ఒక లత పిన్ని పోలేదు అంతే. మరి కూర్చో కొంచెం పడ కూర్చో. మళ్ళీ అక్కడ మొత్తం నిలబడి అక్కడ కూర్చుంటే స్థలం ఉంటుంది. కొంచెం కూర్చో మరి. కూర్చోమ్మా నువ్వు కూడా కొంచెం కూర్చో. అట్ట పోతురు కదా మీకోసమే గంట ఆడికి. మరి నాకు అట్లా కుట్టలేవు చూడు. నాకు మంచి కుదరలే సరే జాకెట్. ఇది నువ్వేనా కుట్టించుకునేవా అక్క? కొరలా జాకెట్లు బాగున్నాయి కుట్టేసేయాలి అంటే బాగున్నాయి. నాకు జాకెట్ నేను కుట్టక్క నువ్వేమనుకోకంటే కొరలు వేసుకున్నా. అంటే ఇది మ్యాచింగ్ లో ఉంటున్నావు కదా? మ్యాచింగ్ సెంటర్లో కాదు ఇది అలాగా. ఇది మ్యాచింగ్ అవును. కాదు మీరు మాట్లాడుకున్న జాకెట్ గురించి చూడు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుకున్న జాకెట్ గురించి చూడు మాట్లాడుతున్నారు. నేను చెప్పన్నా సూపర్ ఉన్నది. ఇన్మల బొమ్మ లెక్క అమ్మగారు అట్లయితే సంతోషం.
లక్ష్మక్కని అట్లే చేస్తలేదండి. పోడలు దిగుతుంది పోడలు దిగుతుంది. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు. ఈసారి అయితే మా దసరా ఒకరోజు ముందు జరుగుతుందన్నమాట. అందుకే మీకు ముందే వీడియోస్ అందిస్తున్నా. అయితే మా విలేజ్లో 2 దుర్గమ్మలు అన్నమాట. నిన్న బుధవారం ఒకటి జరిగింది, ఇలా గురువారం ఇంకోటి అన్నమాట. మా వదిన వాళ్ళ విలేజ్లో ఇంత గ్రాండ్గా జరగదు. ఇక్కడైతే నరసింహస్వామి వరాహి అవతారం వేసిరు సరే వెరైటీ. ఎందుకంటే మా వదినకు నరసింహస్వామి అంటే చాలా ఇష్టం కదా, అందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. జై దుర్గా. ఇప్పుడు అక్కడ లడ్డు వేలం వేయడం జరుగుతుంది. అట్లాగే ప్రత్యేక ప్రతి ఒక్కరు వచ్చేసి పెట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జై భవాని, జై దుర్గా. ఈ రోజు దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు మహిషాసుర మర్దన కార్యక్రమాన్ని ఏర్పాటు. అక్కడ ఆ ఈవెంట్ ఒక 10 గంటల వరకే ఉంటది. అందు గురించి ఇక్కడ తొందర చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దుర్గవై చండివై దురిత వినాశంకరివై. అదే రక్తం, అదే పౌరుషం. దుర్గా మాతాకే. ఇక్కడ డాన్స్ అవుతుంది మొత్తం మనోళ్ళే. మా నాన్న యూత్ వల్ల టీం మెంబర్సు, అక్కయ్యలు, చెల్లెలు అండ్ మనోళ్ళు, మా చెల్లె, జాను, నవ్య, అమ్మ వీళ్ళందరూ ఎత్తురు అనమాట. అదే పట మా మమ్మీ వాడింది కదా జడల మల్లెల ఆ సంగ్ అనమాట. ఇవన్నీ చూస్తే మీకు ఇంకొక డౌట్ రావాలి. అదేం డౌట్ అంటే, మరి అన్నీ బరాబర్ అన్నయ్య, నువ్వున్న సమీర ఎందుకు కనబడతలేదు అంటారు కదా. అయితే మా పాపకు మా బాబాకు ఫుల్ ఫీవరు, అందుకే మేము మిస్ అయినాం ఈసారి. ఇక మా వదిన కూడా పంపి అనుకున్నాం, కానీ పంపించినాం. ఎందుకంటే వదిన హ్యాపీగా ఉండాలని పంపించేసినాం. ఇంకో విషయం, ఇది ఒకరోజు ముందు జరిగింది అన్నట్టు. ఇక్కడ మాకు అమ్మవారి మహిషాసుర వర్ధిని ఇవాళ ఒకటి ఉన్నది. వీలైతే ఒకవేళ మా పిల్లగాళ్ళకు పానం మంచి అయితే ఇవాళ కూడా వీడియో తీసి మీకోసం, మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం, మా కోసం వీడియో తీసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాం. ముఖ్యంగా అందరూ పండుగలన్నీ హ్యాపీగా జరుపుకోండి. హ్యాపీ దసరా, బతుకమ్మ, దీపావళి. మా సైడ్ అయితే ఇలా జరిగింది దసరా. మీ సైడ్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.
ప్లీజ్ ముఖ్యంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్.